అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళ్ల పారాణి ఆరనే లేదు, అచ్చటా ముచ్చట తీరనే లేదు. అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. పసుపుతాడు కట్టించుకున్న మరునాడే ఆ వధువు ఉరికి వేలాడింది. ప్రకాశం జిల్లా కుంభం మండలం దేవనగరం గ్రామంలో నవవధువు సుస్మిత ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సుస్మితకు ఫిబ్రవరి 16న అదే గ్రామానికి చెందిన వెంకటేష్తో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మరుసటి రోజు ఉదయం వరకు అందరితో బాగానే కలివిడిగా గడిపిన సుస్మిత సూసైడ్ చేసుకోవడం అందర్నీ షాక్కి గురి చేసింది. ఇంతకీ సుస్మిత ఆత్మహత్యకు కారణాలేంటి? సుస్మితను ఆత్మహత్యకు ప్రేరేపించింది ఎవరు? అప్పటి వరకు బంధువులు, స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన సుస్మిత ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆర్టీవీ కనిపెట్టింది. సుస్మిత ఆత్మహత్యకు ఇష్టం లేని వ్యక్తితో బలవంతపు పెళ్లి చేయడమే కారణమని తెలుస్తోంది. గ్రామస్తులు, ఆమె స్నేహితులు చెప్తున్న వివరాల ప్రకారం సుస్మిత కాలేజీలో ఓ వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన తల్లిదండ్రులను, ఇంట్లో వారిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ తల్లిదండ్రుల పట్టింపుల ముందు తన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంట్లో వాళ్లు ప్రేమ పెళ్లికి సస్సేమిరా అనడంతో ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. ఓవైపు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదన్న బాధ, మరోవైపు ఇష్టం లేని వాడితో జీవితం పంచుకోవాల్సిన పరిస్థితిలో నలిగిపోయింది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సుస్మిత బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ విఫలం అవ్వడమే కాదు, జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా అన్నిటినీ తట్టుకుని బలంగా నిలబడాలి. సమస్యలన్నిటికీ చావే పరిష్కారం కాదు. ప్రతి సమస్యపై గుండె ధైర్యంతో పోరాడి పరిష్కరించుకోవాలని ఆర్టీవీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.